సమ్మర్‌లో సీజనల్ ఫ్రూట్స్‌లో నాకు ఇష్టమైన 4 రకాల పండ్లు. అందులో ఒకటి మామిడి పండు, మరొకటి పుచ్చకాయ, ఇంకొకటొచ్చి ఇదిగోండి ఇదే తాటికాయ ముంజలు. మరి నాలుగోదేంటి అనుకుంటే నా ఫేవరెటు ఈత పళ్ళు. మీలో ఎంతమందికి ఈత పండ్లంటే ఇష్టం? దయచేసి ఈత పండంటే ఏందని మాత్రం అడక్కండి. అంటే ఫ్యాన్స్ హర్ట్ అయితారు గదా! ఇక మేటర్‌లోకైతే వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. నేనైతే సమ్మర్ హాలిడేస్‌కి విలేజ్‌కొచ్చి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నా. మాకైతే ఇక్కడ మామిడి పళ్ళకి, ఈత పళ్ళకి ప్లస్ ఈ తాటి ముంజలకి కొదవే ఉండదు. ఇవైతే రోజు తినాల్సిందే. అట్‌లీస్ట్ 2 రోజులకి ఒకసారి అయితే ఖచ్చితంగా తింటున్నా ఈ తాటి ముంజలైతే నేను. ప్రెజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 బుడతలకైతే ఇప్పటివరకు వీటిని మేము పరిచయం చేయలేదు. అంటే వాళ్ళు కొనుక్కొని ముంజలైతే తిన్నారు గానీ, ఇట్లా డైరెక్ట్‌గా అయితే ఎప్పుడు తినలేదు. సో, వీళ్ళకి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. వాళ్ళైతే అది ఏంటో అని ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అదేందో తెలియకపోయినా గానీ వాళ్ళు ఎక్సైటెడ్‌గా ఉన్నారు మాకంటే ఎక్కువగా. చూద్దాము వాళ్ళని అమ్మో దేవుడా! జస్ట్ మిస్ మొఖాన్నేసుకునేది. పెద్ద ఎగరేస్తుంది. మా మరిది కష్టజీవి అనమాట. మా కోసం తెచ్చి కట్ చేస్తున్నాడు. గైస్ ట్రస్ట్ మీ ఎన్ని సార్లు తినాలనిపించేది మాత్రం తాటికాయలే. మా పెద్ద పాపకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయో లేదో నేను మాత్రం సెకండ్ థాట్ లేకుండా విలేజ్కి వచ్చేసా. ఎందుకంటే వాళ్ళకు ఒక రియల్ ఎంజాయ్మెంట్ అంటే ఏందో చూపించాలని. మన వరకైతే ఇదే కదా ఎంజాయ్మెంట్ అంటే. సో వాళ్ళకు కూడా నేను ఇదే అనుకొని తీసుకొచ్చా. చిన్న పిల్లలకి వన్స్ స్కూల్ అయ్యాక వాళ్ళకి పాపం ఒక విలేజ్‌కొచ్చి లైఫ్‌ని ఎంజాయ్ చేసే టైం ఉండదు. వన్స్ స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా హాలిడేస్‌లోనే వాళ్ళకి ఈ వయసులో తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళ ప్రేమ దొరకాలి. ఖచ్చితంగా దొరకాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి మాత్రమే ఒక ప్యూర్ లవ్ అనేది వస్తదని నేను నమ్ముతా. అండ్ వాళ్ళు చేసే గారాబం, వాళ్ళు చేసే ముద్దు మనమైతే చేయలేము. ఎందుకంటే మనకుండే వర్క్ ప్రెషర్‌లో, మనకుండే టైం పీరియడ్‌లో మొత్తం ఒక రిమోట్ కంట్రోల్‌లా అయిపోయింది లైఫ్ అనేది. ఒక మట్టిలో ఆడుకోవాలన్నా, ఒక ఎండలో తిరగాలన్నా అది మాత్రం మన సొంత ఊర్లోనే పాసిబుల్ అయితది. నాకు మాత్రం పిల్లలు ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో పెరగాలనేది చాలా ఇష్టం. మరి మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టేనా? గైస్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వన్స్ మీరు కామెంట్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.